అన్నీ కుదిరి ఉంటే ఈ పాటికే పారడైజ్ రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో సినిమా విడుదల లేట్ అవుతోంది. ఈ సంగతి పక్కన పెడితే పారడైజ్ ఎఫెక్ట్ నాని ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై పడింది. పారడైజ్ రిలీజ్ కు ముందు చాలా ప్రాజెక్టులు అనుకున్నాడు. ఇప్పుడు అవన్నీ పక్కకెళ్ళిపోయాయి. ఒక్క ప్రాజెక్టు మాత్రమే నాని దగ్గర ఉంది. అది కూడా అక్టోబర్ నుంచే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాడు న్యాచురల్. పారడైజ్ కి ముందు నానితో వర్క్ చేయబోతున్న దర్శకుల లిస్టు చూస్తే శేఖర్ కమ్ముల, వెంకీ అట్లూరి, హాయ్ నాన్న, శౌర్య పేర్లు కనిపించాయి. కానీ ఇప్పుడు శేఖర్ కమ్ముల కొత్త సినిమాపై అప్డేట్ లేదు. అలాగే వెంకీ అట్లూరి వెళ్లి మళ్లీ ధనుష్ తోనే కొత్త చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఇక శౌర్య ఇటీవలే విజయ్ దేవరకొండతో మూవీని లాక్ చేసుకున్నాడు. అయితే పారడైజ్ కి ముందు నాని కమిట్ అయిన ఒక్క ప్రాజెక్ట్ మాత్రం ఇప్పుడు ముందుగా ప్లాన్ చేసిన విధంగా సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. అదే బ్లడీ రోమియో. సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కాల్సిన ఈ చిత్రం OG2 అనౌన్స్మెంట్ తో ప్రాజెక్ట్ పోస్ట్ పోన్ అయింది అనుకున్నారంతా. కానీ నేచురల్ స్టార్ మాత్రం అలాంటిదేం లేదని హింట్ ఇస్తున్నాడు. అక్టోబర్ నుంచే రెగ్యులర్ షూటింగ్ అంటున్నాడు. సెప్టెంబర్ లో పారడైజ్ రిలీజ్ ఉంది. అక్టోబర్ నుంచి బ్లడీ రోమియో సెట్స్ పైకి వెళ్లనుంది. సింగిల్ స్కెడ్యూల్ లో మూవీని కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లోనే రిలీజ్ చేసేందుకు నాని ప్లాన్ చేస్తున్నాడట. తెలుగు సినిమా నటీ నటులను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే సగానికి పైగా హీరోలు షూటింగ్ సమయంలో గాయాలతో ఇంటికే పరిమితమయ్యారు. ఇటీవలే స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక కూడా తీవ్రంగా గాయపడింది. తుంటి భాగంలో గాయం కారణంగా వైద్యులు రష్మికకు 6 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. దీంతో నేషనల్ క్రష్ చాలా చిరాకులో ఉంది. తప్పక ఇంట్లో రెస్ట్ తీసుకుంటాం. పాన్ ఇండియా నేషన్ క్రష్ రష్మిక ఇటీవల తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసింది. తాను నటిస్తున్న విమెన్ సెంట్రిక్ మూవీ మైసా కోసం ఓ కీలకమైన సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో రష్మికకు గాయమైంది. తుంటికి కాలుని కలిపే టెండన్స్ ఒకవైపు 4 ఉంటాయి. కుడి తుంటిలో ఒక టెండన్ ఊడిపోయింది. కాలు పైకెత్తాలంటే అది మళ్లీ అతుక్కోవాలి అంటూ రష్మిక ఇటీవల తన గాయానికి సంబంధించిన వివరాలతో పోస్ట్ పెట్టుకొచ్చింది. గాయాలు కావటం చిరాకు తెప్పిస్తుందని, ఇలాంటి గాయం కావటం తనకు 3వసారని, గ్యాప్ లేకుండా షూటింగ్స్ లో పాల్గొంటున్న తనకు తగిన విశ్రాంతి తీసుకునేందుకు దేవుడే ఈ గాయం బారిన పడేలా చేశాడని భావిస్తున్నట్లుగా తెలిపింది రష్మిక. బరువు పెరగకుండా, ఫిట్నెస్ దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా కూడా చెప్పుకొచ్చింది నేషన్ క్రష్. ప్రస్తుతం రష్మిక చేతిలో మైసా, రణబాలి అనే భారీ చిత్రాలు ఉన్నాయి. గాయం కారణంగా ఈ చిత్రాల్లో రష్మిక పాత్రలకు సంబంధించిన చిత్రీకరణ ఆగిపోనుంది. వీటిలో రణబాలి చిత్రంలో భర్త విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తోంది రష్మిక. ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కావాల్సి ఉండగా ఇప్పుడు రష్మిక గాయం కారణంగా రణబాలి ముందుగా అనుకున్న తేదీకి విడుదల అవుతుందా లేదా అన్నది అనుమానమే. లోకేష్ కనగరాజ్ ఈ పేరు తెలియని వారు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. కాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా వెలుగుతున్న లోకేష్ ఇటీవలే DC అనే చిత్రంలో హీరోగా మారాడు. అయితే దర్శకుడిగా చేయాల్సిన ప్రాజెక్టుల విషయంలో మాత్రం చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ముఖ్యంగా ఖైదీ సీక్వెల్, రోలెక్స్ సీక్వెల్స్ గురించి కనీసం హీరోలకు కూడా అప్డేట్ ఇవ్వడం లేదు. ఈ వారమే లోకేష్ కనగరాజ్ హీరోగా నటిస్తోన్న DC సౌత్ ఇండియా సైడ్ భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. మరోవైపు DC తర్వాత లోకేష్ మళ్లీ డైరెక్షన్ చైర్ లో కూర్చొని బన్నీతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను తెరకెక్కించబోతున్నాడు. ఇటీవల ఈ చిత్రాన్ని తన స్నేహితులతో కలిసి నిర్మించబోతున్నట్లు ప్రకటించాడు అల్లు అర్జున్. ఇదే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుందని ఐకాన్ క్లారిటీ ఇచ్చాడు. అయితే లోకేష్ కనగరాజ్ కోలీవుడ్ లో చేయాల్సిన ప్రాజెక్టులు పెండింగ్ లోకి వెళ్లిపోతున్నాయి. గతంలో కార్తీని ఖైదీ సీక్వెల్ గురించి అప్డేట్ అడిగితే అది లోకేష్ కు తెలియాలి అంటూ చెప్పాడు. ఇప్పుడు రోలెక్స్ సీక్వెల్ గురించి సూర్యను అప్డేట్ అడిగితే అది లోకేష్ కు తెలియాలి అంటూ లైట్ తీసుకున్నాడు సూర్య. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి లియో రిలీజ్ తర్వాత ఖైదీ సీక్వెల్ పట్టాలెక్కాలి. ఆ తర్వాత విక్రమ్ 2, రోలెక్స్ మూవీస్ రావాల్సి ఉండగా లోకేష్ కనీసం తన హీరోలకు మినిమం అప్డేట్ ఇవ్వకుండా ముందు రజనీకాంత్ తో కూలి ఇప్పుడు బన్నీ న్యూ మూవీ కమిట్ కావటం సూర్య, కార్తీలను బాగా నిరుత్సాహపరిచింది. సీక్వెల్స్ విషయంలో లోకేష్ తమకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వటం లేదని సూర్య, కార్తీ చెప్పుకురావటం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. బన్నీతో మూవీ తర్వాత లోకేష్ ఖైదీ 2 పై ఫోకస్ పెడతాడో లేదో చూడాలి. ఊహించిన దానికంటే ఎక్కువగానే స్పైడర్ మ్యాన్ బాక్స్ ఆఫీస్ విధ్వంసం కొనసాగుతోంది. సినిమా రిలీజ్ అయిన 5 రోజుల్లోనే 8,000కు పైగా వసూళ్లు. ఇటు ఇండియాలోనూ 300 కోట్లు దాటిన కలెక్షన్స్. మొత్తంగా స్పైడర్ మ్యాన్ తీసుకొచ్చిన బాక్స్ ఆఫీస్ సునామీ ఇప్పట్లో అయితే తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. అవెంజర్స్ వచ్చినప్పుడు, అవతార్ రిలీజ్ అయినప్పుడు కనిపించే బాక్స్ ఆఫీస్ హంగామా ఒక్క స్పైడర్ మ్యాన్ సినిమా విడుదలైనప్పుడు కనిపించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సినిమా పండితులను ఆశ్చర్యపరుస్తోంది. సినిమా రిలీజ్ అయిన 5 రోజుల్లోనే 8,000 కోట్లకు పైగా వసూళ్లు. గతంలో హాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అవెంజర్స్ ఎండ్ గేమ్ రిలీజ్ అయినప్పుడు ఇలాంటి వసూళ్లు వచ్చాయి.
మళ్ళీ ఇప్పుడు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే పై వసూళ్ల వర్షం కురుస్తోంది. ఇండియాలో అయితే స్పైడర్ మ్యాన్ మూవీకి క్రేజ్ మామూలుగా లేదు. తొలి 5 రోజుల్లో 335 కోట్లు, అది కూడా ఇండియాలో అత్యంత వేగంగా 300 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రంగా రికార్డ్. ప్రస్తుతం స్పైడర్ మ్యాన్ ముందు 2 బిగ్ టార్గెట్స్ ఉన్నాయి. ఒకటి ఇండియాలో 500 కోట్ల క్లబ్, మరోవైపు హాలీవుడ్ లో 2 బిలియన్ క్లబ్. ఈ ఏడాది ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 500 కోట్లు దాటిన చిత్రం ధురంధర్ 2 మాత్రమే. ఇక టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ నుంచి ఇంతవరకు 500 కోట్ల సినిమానే లేదు. కానీ స్పైడర్ స్పీడ్ చూస్తుంటే 500 కోట్లు దాటి 600 కోట్ల క్లబ్ ఓపెన్ చేసిన ఆశ్చర్యం లేదు అంటున్నారు సినిమా పండితులు. ఒకవైపు హాలీవుడ్ సినిమాలు వచ్చి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని పీస్ చేస్తుంటే 4 రోజుల్లోనే 300 కోట్ల వసూలను చూస్తుంటే హిందీ హీరోల మైండ్ బ్లాక్ అవుతుంది. పైగా బాలీవుడ్ లో రీసెంట్ రిలీజెస్ పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. ఈ దశలో హిందీ ఇండస్ట్రీ ఆశలన్నీ ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న బట్వారా పైనే ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో బాలీవుడ్ ధురంధర్ 2 లాంటి అతిపెద్ద బ్లాక్ బాస్టర్ ను చూసింది. రణవీర్ సింగ్ సినిమా కాకుండా అంతకు ముందు జనవరిలో విడుదలైన బోర్డర్ సీక్వెల్ తో మాత్రం హిందీ ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్ అందుకుంది. ఇటీవల బాలీవుడ్ రిలీజ్ చేసిన ధమాల్ 4, వెల్కమ్ టు జంగిల్ జస్ట్ హిట్ మూవీస్ గా నిలిచాయి. కానీ బ్లాక్ బాస్టర్ అందించే హీరో ఎవరు అనుకుంటూ ఉండగా సన్నీ డియోల్ మరోసారి బట్వారా చిత్రంతో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగుతున్నాడు. ప్రస్తుతానికి ఈ సినిమాకు బజ్ బాగుందని ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. బట్వారా ప్రీ రిలీజ్ క్రేజ్ చూసి ఈ సినిమాకు పోటీగా రిలీజ్ కావాల్సిన ఆవారాపన్ 2 కూడా వాయిదా పడబోతోందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆవారాపన్ సీక్వెల్ తో ఇమ్రాన్ హష్మీ కంబ్యాక్ ఇస్తాడని అభిమానులు చాలా ఆశలు పెట్టుకోగా ఇప్పుడు వాయిదా వార్తలతో ఫ్యాన్స్ ను కలవరానికి గురిచేస్తోంది.